వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. కౌన్సిలింగ్ అనేది మనకు 24th నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి సంబంధించి డేట్స్ అన్నవి మనము వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే తెలంగాణ పాలిసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసాయి కదా, దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. మెయిన్గా ఈ యొక్క తెలంగాణ పాలిసెట్కి సంబంధించి మనకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు ఇనీషియల్గా ఆన్లైన్లో ఫీజు అనేది పే చేస్తారు. పే చేయడంతోనే పాటు మీరు ఏ యొక్క హెచ్ఎల్సి సెంటర్కి వెళ్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు అని చెప్పి ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవడం అయితే ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ పెట్టడం, సీట్ అలాట్మెంట్, జాయినింగ్, ఈ యొక్క ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ముందుగా దీనికి సంబంధించి మనకు ఏదైతే ఆన్లైన్లో ఫీజు పే చేయడం, స్లాట్ బుక్ చేయడం ఉంటుంది కదా, దాని రిలేటెడ్గా డేట్స్ మీరు గమనించినట్టయితే మనకు ఈ మంత్ 24th నుంచి 28th వరకు టైం ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ గమనించినట్టయితే మనకు June 26th నుంచి 29th వరకు వెళ్ళడానికి వీళ్ళైతే డేట్స్ ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే అయిపోయి ఉంటుందో వాళ్ళు మనకు June 26th నుంచి July 1st వరకు మీరు ఈ యొక్క ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అలా ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని మనకు ఏదైతే July 1st ఉంటుందో July 1st ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతాయి. అలా ఫ్రీజ్ అయిన తర్వాత మీకు వచ్చేటప్పటికి సీట్ అలాట్మెంట్ అన్నది July 4th అయితే జరుగుతుంది. అలా July 4th సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కాలేజ్లో అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అన్న సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డేట్స్ గమనించినట్టయితే July 4th నుంచి July 6th వరకు టైం ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఇవి. సో ఇవి ఫస్ట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా గమనించినట్టయితే, సో 24th స్టార్ట్ అవుతుంది కాబట్టి 24th మనకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫీజు అనేది ఎలా పే చేయాలి, అందులో తీసుకోవాల్సిన మెజర్స్ కావచ్చు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా వెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే మనకు సీట్ వస్తుంది అన్న డీటెయిల్స్, తర్వాత అలాట్మెంట్, వీటికి సంబంధించి మన ఛానల్లో అగైన్ చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఏపీ పాలిసెట్ రిలేటెడ్గా మీరు చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ స్టార్ట్ అవబోతుంది. దాని రిలేటెడ్గా వెబ్ ఆప్షన్కి సంబంధించి కూడా ఏదైతే 3 parts వీడియోస్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి. రిమైనింగ్ ఒకటి అయితే ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇలా తెలంగాణ పాలిసెట్ రిలేటెడ్గా ఫ్యూచర్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా అయితే చూడండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. సో ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అయితే ఇవి. ఇక ప్రాసెస్లో ముందుకు వెళ్ళే కొద్దీ డీటెయిల్గా మనం ఒక్కొక్క స్టెప్ గురించి కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.